లోక్సభ ఎన్నికలు దగ్గరకు వచ్చేశాయి. బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ నేతలు వారితో పొత్తుల్లో ఉన్న వారి వెంట ఈడీ పడుతోంది. తమ రాష్ట్రాల్లోకి రాకుండా సిబిఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ సర్కార్ ఈడీని వాడుకుంటోంది. లేనిపోని అధికారాలు కట్టబెట్టి రాజకీయ ప్రత్యర్థుల అరెస్టులకు తెగబడుతోంది. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. రేపో మాపో అరవింద్ కేజ్రీవాల్ ను జైలుకు పంపనున్నారు. ఇప్పటికే ఆయనకు 5వ సారి సమను జారీ చేశారు. ఈడీ వేటాడుతున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో సోరెన్ 4వ వారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ బఘేల్ ఆయన సన్నిహితులపై ఈడీ పంజా విసిరింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారిపై అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసు నమోదు చేసింది. దీనిని బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంది. ముఖ్యమంత్రి అవినీతి పరుడంటూ ఆరోపణలు గుప్పింది. ఇక బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లను కూడా ఉద్యోగాలకు భూమి కేసులో ప్రశ్నిస్తోంది. తృణమూల్ నేతల పైన ఈడీ గురిపెట్టింది. ఇటీవల ఈడీ హడావిడి పెరగడంతో బెంగాల్లో వారిపై దాడి కూడా జరిగింది. తృణమూల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను గత సంవత్సరం అక్టోబర్ 23న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీలో చేరిన బీజేపీకి సామంతులుగా మారిన వారిపై చర్యలు ఉండడం లేదు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పలు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరక ముందు పవార్ పై కేసులు దర్యాప్తు విషయంలో అధికారులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. అయితే ఆయన కాషాయ దళంలో చేరగానే కడిగిన ముత్యమైపోయారు. మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నమోదైన వ్యాపం వంటి అనేక పాత కేసులు ఇప్పుడు అటకెక్కాయి. కర్ణాటకలో యడ్యూరప్ప, బిఎస్ బొమ్మాయి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నమోదైన అనేక చిన్న పెద్ద అవినీతి కేసులు గతి అంతే. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఈ కేసుల్లో పలువురు మంత్రులు నిందితులుగా ఉన్నారు. గత సంవత్సరం మార్చి వరకు ఈడీ 5,906 కేసులు నమోదు చేసింది. ఈడీ సిబిఐ పెట్టిన కేసుల్లో 95% కేసులు ప్రతిపక్ష నాయకులపై పెట్టినవి. ఈడీ సిబిఐ నమోదు చేయబోయే కేసుల వివరాలను బీజేపీ నాయకులు ముందుగానే బహిర్గతపరుస్తూ తామే చేయిస్తున్నామని బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు.